హాయ్ అండి. హలో అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు వీడియో వచ్చేసి మజ్జిగ చారు అలాగే ఆలు ముద్దకూర అనమాట. చాలా బాగుంటుందండి. ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని తయారీ విధానం చూద్దాము. ముందుగా మజ్జిగ పులుసు చూద్దాము. పెరుగులో కొంచెం నీళ్లు వేసి చిలికి పక్కన ఉంచుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఉప్పు వేసుకుని కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. దీని తాలింపులో వేసుకోవడానికి కొంచెం అల్లం, పచ్చిమిర్చి తీసుకుని దంచుకుని పేస్ట్ సిద్ధం చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇలా అల్లం పచ్చిమిర్చి వేయడం వల్ల మజ్జిగ చారుకి చాలా రుచి వస్తుందన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని తడక పెట్టుకుని ఆయిల్ వేసుకుని వేడయ్యాక మినపప్పు, జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసుకుని అలాగే ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకుని ఇది కొంచెం వేగిన తర్వాత మనం ముందుగానే దంచి ఉంచుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసుకుని మనం పొడవుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమోటా ముక్కలను కూడా వేసుకుని ఇవి కొంచెం సేపు మగ్గించుకోవాలి. ఎక్కువసేపు మగ్గించాల్సిన అవసరం ఉండదండి. కొంచెం సేపు మగ్గితే సరిపోతుంది. అలాగే ఇవి మగ్గడానికి కొంచెం ఉప్పు వేసుకుని మగ్గించుకుని మనం ముందుగానే సిద్ధం చేసి ఉంచుకున్న మజ్జిగలో ఇవి వేసుకుని కలుపుకుని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా బాగుంటుంది. ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు ఆలు ముద్దకూర చూద్దాము. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుని అలాగే ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు కూడా వేసుకుని ఇవి కొంచెం వేగిన తర్వాత పొడవుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని ఇవి కొంచెం దోరగా వేయించుకోవాలి. ఉప్పు వేసుకుని మూత పెట్టుకుని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత కొంచెం పసుపు అలాగే 1 టీ స్పూన్ కారము వేసుకుని ఒకసారి కలుపుకొని మనం ముందుగానే ఉడికించి పొట్టు తీసి ఉంచుకున్న ఆలు ముక్కల్ని కూడా వేసుకుని ఉప్పు, కారం, పసుపు పట్టే వరకు ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా బాగుంటుందండి. చాలా రుచిగా ఉంటుంది. ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.